కులగణన సర్వే చేద్దామని చెప్పి మీ దాకా వచ్చిరంట. అక్కడి నుంచి అధికారులను వెనక్కి పంపే ప్రయత్నం మీరు చేసిరంట. దేనికి? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది కదా, మీరు ఎందుకు వద్దనుకుంటున్నారు దాన్ని? మా ఆస్తుల గురించి, మా కులగణన గురించి వాళ్ళకి ఏం చేసాడుదండి. ఎవరిది వ్యవస్థ వాళ్ళ, ఏ కులం వాళ్ళది ఉంటుంది. ఇప్పుడు రాజీవ్ గాంధీ ఆయన కులం చెప్తాడా? ఇక్కడ వీళ్ళు చెప్తారా? అంటే ఆ కులగణన ద్వారా మనకు బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పి కొంతమంది నమ్ముతూ ఉన్నారు కదా. మరి బీసీలు అంటే వేరే వాళ్ళంతా ముస్లిం నదిలో కొట్టుకొని పోనే. బీసీలు అంటే అందరూ ఇప్పుడు ఉన్నటువంటి అగ్రవర్ణాలు కాకుండా బీసీ ఎస్సీ ఎస్టీలు ఆ కులగణన చేసి వాళ్ళ వాటా ఎంత వస్తుంది రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఆ లెక్కలు తేల్చడానికే కులగణన చేపట్టారు కదా. మరి దాన్ని ఎందుకు వద్దనుకుంటున్నారు? కులగణన సర్టిఫికేట్లు గవర్నమెంట్ ఇచ్చేస్తారు కదండి, దాని గురించి తీసుకోవచ్చు కదా. మళ్ళీ ఇంటింటికి వచ్చి సర్వే చేసేది ఏముంది? వాళ్ళు వచ్చి ఏమడుగుతున్నారు మిమ్మల్ని? మీ కులం ఏంది, మీ ఆస్తులు ఏమున్నాయి, మీ అవి ఎన్ని ఉన్నాయి, ఇండ్లు ఏమున్నాయి, అవన్నీ అడుగుతాను. వాళ్ళకి ఏమక్కండి, ఎవరెవరిది వాళ్ళ సపరేట్ ఉంటుంది, వాళ్ళ ఏమని ఉంటుంది. అంటే కులగణన కోసం వచ్చి కులం ఒక్కటి అడిగితే సరే యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ ఆస్తిపాస్తుల సంగతి కూడా చెప్పాలంటనా? చెప్పాలంటే ఏదో 74, 73 ఏదో ఉన్నాయని చెప్తారు కదా. ఇప్పుడు ముసినది కుంభకణం పెట్టిండు, ఇప్పుడు ఈడ పెట్టిండు. మొన్న ఏమైంది వాళ్ళ ఊర్లో లాఠీ చార్జ్ అయ్యి భూసేకరణ కానీ పోయినరా, వాళ్ళని కొట్టిర్రా. ఏ పరిస్థితి ఇక్కడికి అదే వస్తుందండి. అప్పుడు అసలు ఈ కులగణన నిజంగానే మనకి ఏదైనా మంచి జరుగుతుంది అనుకుంటారా, లేదంటే ఇది కూడా ఒక రాజకీయ కుట్రే అనుకుంటారు? ఇది కూడా రాజకీయ కుట్రేనండి. కులగణంతో ఏం చేసేది ఉందండి వాళ్ళకు? దేశం బాగా చేస్తాను, కులంతో సంబంధం ఉండదు. అంటే అన్ని కులాల వారికి మేము మంచి చేయాలన్న దృక్పథంతో ఈ కులగణన సర్వే చేపట్టినామని చెప్తా ఉన్నారు రేవంత్. అదొక్కటి వచ్చి అడగమనండి, చెప్తారు. కులం ఒక్కటి చెప్తారు కదండి. వాళ్ళ ఆస్తి పనులు, మీ కులం ఏంది, మీద అది ఏమున్నది, ఇవన్నీ 10 క్వశ్చన్స్ అవసరం లేదు కదా. ఇది ఒక్కటే ఇస్తే అయిపోయా. మీ కులం ఏం రాసుకొని పోతే అయిపోయా, 2 సెకండ్లలో పని అయిపోతుంది. వాళ్ళకు కూడా చెప్పేటట్టు కూడా చెప్తాడు. ఇక నేను 76, 77 చెప్పమంటే ఎవరు చెప్తారండి? వాళ్ళ ఆస్తి పనులు, బ్యాంకు అకౌంట్లు, ఈ అకౌంట్లు ఎవరికి ఏమి, దాని సీక్రెటే ఉంటుంది. దాని సీక్రెటే పెట్టాలి అంతే. మీరు ఇయ్యదలుచుకోలేదు? మేము ఇయ్యదలుచుకోలేదండి. ఎందుకు ఇస్తామండి? మాది వాళ్ళకి ఎందుకు ఇస్తాం? అంటే ప్రభుత్వం కదా, సీఎం చెప్పిండు కదా. సీఎం చెప్పని ఎవరైనా చెప్పండి అండి. ఈ గవర్నమెంట్ జియో ప్రకారం సీక్రెట్లే ఉంచాలి. ఇప్పుడు ఈ జియో ఇది అంటాడు, రేపు పొద్దున వేరేది అంటాడు. ఇట్లా 10 చెప్పినా కొద్ది అన్ని చెప్తూనే ఉంటారా? మీకు ఇష్టం లేకపోతే ఎక్కడ వెళ్ళిపోతామని చెప్పారు, వెళ్ళిపోయారు అంతే. ఎవరే పంపి వెళ్ళిపోయారు. కామారెడ్డి దగ్గర చూడండి, కామారెడ్డి దగ్గర అయిందే, అక్కడ కూడా ఎట్లా ఊర్లో పబ్లిక్ వాళ్ళని పంపించేసారు. రేపు అన్ని పరిస్థితులు ఇట్లనే ఉంటాయండి. కొత్త తీస్తే పబ్లిక్కి నువ్వు సేవ చేస్తాను, నీకు పబ్లిక్ ఇచ్చిర్రు, దాన్ని యూజ్లైజ్ చేసుకోవాలి. యూటిలైజ్ చేసుకొని మంచిగా చేయండి.